ఢిల్లీ తరహా రాజధానిని కట్టిస్తానని చెప్పి ప్రధాని మోదీ నీరు మట్టి మన ముఖాన కొట్టి వెళ్లారని నారా లోకేష్ మండిపడ్డారు. రాజధాని విషయంలో అబద్దాలు చెప్పిన వారికి ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో లోకేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న నిర్మాణాలు మరింత వేగంగా సాగాలంటే చంద్రబాబుకి మరో అవకాశం ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఆనాడు శంకుస్థాపనకి అమరావతి శంకుస్థాపన చేసడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి ఒక మాట అన్నారు. ఢిల్లీ తరహా రాజధాని కడతాం, కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని చెప్పారు. ఆయన తీసుకొచ్చిన ఒక చెంబు నీరు, ఒక చెంబు మట్టి మన మొహమ్మద్ కొట్టేసి వెళ్ళిపోయాడు. 1500 కోట్లు ఇచ్చారు ఆయన. డ్రైనేజ్ కూడా డబ్బులు సరిపోదు, అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. కానీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడుతున్నారు కనుకనే ఈ రోజు యుద్ద ప్రాతిపదికంగా మన రాజధానిలో మన పనులు జరుగుతున్నాయి. వైకాపోలు ఈరోజు వస్తున్నారు, వాళ్ళు మీరు అడగాల ఎందుకో మీ మేనిఫెస్టోలో అమరావతి పేరు ప్రస్తావించలేదని. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఒకటే, రాజధాని ఇక్కడి నుంచి తరలించాలని. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం, మీ ఓటు ద్వారా ఇలాంటి దొంగలకి బుద్ధి చెప్పాలని సభాముఖంగా మిమ్మల్ని నేను కోరుతున్నా.